వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఈ పక్షంలో మొట్టమొదటిగా 3వ తేదీ గ్రహణం మీ యొక్క లగ్నం లేదా రాశి నుంచి 4వ భావంలో పడుతుంది. దీని మూలంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి? అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క స్థితి అంటే లాభస్థానంలో శుక్రుడు, శని, రవి మనకి 14వ తేదీకి వస్తున్నాడు. అదేవిధంగా 2వ స్థానంలో గురువు, దశమ స్థానంలో కుజ, రాహులు ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి బుధుడు కూడా ఉన్నాడు, బట్ వక్రిస్తున్నాడు. మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణం అనేటువంటిది 4వ భావంలో జరుగుతున్నందుకు ఇది యాక్చువల్గా మీ రాశి వారికి గ్రహణం న్యూట్రల్, పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. కానీ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమిటిది? ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నారు లేదా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, ఆ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఇక రెండవ విషయం ఏమిటి అంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో అండ్ చిన్నపిల్లలు కాస్త ఎడ్యుకేషన్ విషయంలో కాస్త కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము, మనస్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి మానసికంగా కొంత స్ట్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే మీకు 2వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంత ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు అక్కడ, ఎంత ఆ లగ్నానికి పాపైనా కూడా. అదేవిధంగా లాభస్థానంలో ఉండేటువంటి శని భగవానుడు కూడా మంచివాడే, లాభశని మంచిదని చెప్తూ ఉంటారు. అంటే మన ఎఫర్ట్స్కి ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ దశమ స్థానంలో కుజుడు, రాహు ఉన్నందుకు కొంచెం ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఏదైతే కెరియర్లో మనకి జాబ్ చేస్తూ ఉంటామో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం ఉంటూ ఉంటుంది, వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దానికి మీరు ఏం చేయాలంటే నవగ్రహాల్లో పర్టికులర్గా కుజుడు, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలాగే కాస్త మరీ ఎక్కువ కెరియర్ పరంగా ఎక్కువ స్ట్రెస్ ఉందనుకునేటువంటి వారు గ్రహణ సమయంలో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఎందుకంటే దశమంలో 2 పాపగ్రహాలు ఉండడం కెరియర్కి ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ ఇస్తుంది. ఎట్ ఏ సేమ్ టైం కెరీర్ విషయంలో స్ట్రెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు శ్రవణం చేయడం, పఠనం చేయడం కూడా మంచిదే చెప్పాలంటే. ఇక సంతాన సంబంధించిన విషయంలో కూడా అనుకూలతలు బాగుంటాయి. సంతానాన్ని కాస్త విదేశాలకు పంపించాలనుకుని మళ్ళీ కొంత క్యాన్సిల్ చేసుకోవడం, వద్దులే అనుకోవడం, ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతాయి ఈ యొక్క పక్షంలో ప్రధానంగా మీకు. ఇక మరొక విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 40 డేస్ అంటే మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు, ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా మానసిక విషయంలో అంటే ఒక్కోసారి మనస్తాపాన్ని చెందుతూ ఉంటుంది. అందుకని మనసుకి దేనికి మనసును తీసుకోకండి. తల్లిగారి ఆరోగ్యము, ఎడ్యుకేషను మరియు ప్రాపర్టీ కొనుగోలు చేయడం కానివ్వండి, లేదా ప్రాపర్టీ సంబంధించింది ఏదైనా కన్స్ట్రక్షన్ కానివ్వండి. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి మాది ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీ పైన ఇంకో ఫ్లోర్ వేసుకుంటాం, అది కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఏదో ఆటంకాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ గ్రహణము ఏర్పడుతున్నందుకు మీరు అసలు ఎటువంటి దానాలు ఇవ్వాలి, అసలు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం ఏం చేసుకోవాలో చెప్తారు. ప్రధానంగా దానం ఇవ్వవలసినటువంటివి ఏమిటి? ఇందులో 2 రకాలు. ఒకటి ఎవరికి వారిచ్చుకుంటారు, లేదా ఒక్కొక్కసారి సంతానం ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇస్తారు, అలా కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. అయితే బియ్యము 1 కేజీంబావు బియ్యము, కేజీంబావు ఉలవలు, కేజీంబావు మినుములు, గోధుమలు, నువ్వులు, ఈ 5 పదార్థాలు ఇవ్వాలి ముఖ్యంగా. మరియు దీంతో పాటు మీరు వెండికి మన ఇత్తడికి సంబంధించి, వెండి కాదండి, వెండి చాలా రేటు, ఇత్తడికి సంబంధించి చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి పెట్టి, ఏదైనా లోహాలు, పంచలోహాలు, రాగిలో వాటిలో వీటిలో ఉంటాయి, సూర్య చంద్ర ప్రతిమలు మరియు నాగ పడగలు ఉంటాయి, ఆ రెండింటిని ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా తీవ్రంగా దోషం ఎవరికైనా ఉంది అనుకుంటే కనుక గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం, గోవుకి ఏదైనా తినిపించడం, రామాయణ మహాభారతాలు లాంటివి వినడం, చదవడం చేస్తే మంచిది. అయితే గ్రహణ సమయంలో, గ్రహణం అనగానే భయపడ్డం కాదు, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది సాధన చేసుకోవడానికి గొప్ప సమయము అని మీరు అర్థం చేసుకోవాలి గ్రహణ సమయం. ఓకే, మీరు ఇక్కడ గ్రహణం మీకు కనబడకపోయినా 4:35 గ్రహణ సంబంధించిన పట్టు స్నానం చేసి కూర్చొని 7:30 వరకు కూర్చోవచ్చు జపం, తర్వాత విడుపు స్నానం చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఎటువంటి సమస్య ఉంటే,
ఎటువంటి నామం చేసుకోవాలనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే వాళ్ళు ఎదగలేకపోతున్నారు అని ఉంటుంది లైఫ్‌లో. అలాంటప్పుడు మీ లగ్నం పాడైందని అర్థం. అలాంటప్పుడు శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా మంచి ఫలితం ఇస్తుంది. రక్షణ కలుగుతుంది అమ్మవారు. అలా కాదండి, మాకు ఫైనాన్షియల్‌గా బాగా ఇబ్బంది ఉంది, ఆ గ్రహణ సమయంలో ఏ మంత్రం చేసుకోవాలి అంటే, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. అలా కాదు, మేము ఏది మాట్లాడినా మిస్కమ్యూనికేషన్స్ అయిపోతుంది, మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఎక్కడ వీళ్ళు ఎవరితో ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటూ ఉంటారు కొంతమంది. ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా ఈ విషయంలో, పురుషులు కూడా ఎదుర్కొంటారు. దీనికి ఏమిటి లలిత సహస్రనామాల్లో ఆ 4 గంటల సేపు చేసే మంత్రం ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః. అలా కాదండి, నాకు గృహం కొనుక్కోవాలనుంది, లేదా ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? ఎడ్యుకేషన్లో కన్నా మీరు డిస్టర్బ్ అవుతున్నట్లయితే మీరు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేసుకోవచ్చు చక్కగా. లేదా లలితా సహస్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః. లేదండి, మాకు గృహ సంబంధించినవంటే మణిద్వీప వర్ణన చేసుకోవచ్చు చక్కగా. అదేవిధంగా సంతానం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు శ్రీమాత్రే నమః అని, లేదా మనకి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోవచ్చు. రుణరోగ శత్రువులు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా రుణబాధలు ఎక్కువ పడుతుంటారు, ఓం అపర్ణాయే నమః. అయితే ఇక్కడ ఏంటంటే ఓం అపర్ణాయ నమఃతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రత సేవితాయ నమః కలిపి చేస్తే ధనము వస్తుంది, రుణము తీరుతుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు అనుకుంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహ జీవితం బాగాలేదు అనుకున్నప్పుడు ఓం శివకామేశ్వర అంకస్థ శివ స్వాధీన వల్లభాయ నమః. అలా కాదండి, అపమృత్యు దోషాలు ఉన్నాయి, చంద్రశేఖర అష్టకం చేసుకోండి, అంతసేపు అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది, గండాలు తొలగిపోతాయి, అపమృత్యు దోషాలు పోతాయి, ఆయుష్ పెరుగుతుంది. అలా కాదు, పనులన్నీ ఆగుతున్నాయండి అనుకున్నప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః అని చేసుకోండి. మరి కొంతమందికి హైయర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది ఉంటుంది, అలాంటప్పుడు మీ 9వ అధిపతి ఎవరో దానికి సంబంధించిన దానం ఇవ్వడము, మరియు ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమం. ఇక మీకు కెరియర్ పరంగా బాగాలేదు, కెరీర్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః ఖచ్చితంగా ఎదుగుతారు. హ్యాపీనెస్ లేదండి, అదేవిధంగా మనకి బిజినెస్లో ఎదగలేకపోతున్నాను, ఒక్క సక్సెస్ కూడా లేదు అని బాధపడేటువంటి వారు ఈ గ్రహణ సమయంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అని మంత్రం చేసుకోండి. ఈ నామాలు ఏవైతే ఉన్నాయో అపౌరుషములు అంటారు. మనం ఈరోజు చేసేటువంటి మంత్రం అంటే గ్రహణం రోజు చేసేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒకసారి చేస్తే 1000 సార్లు ఫలితం ఉంటుంది. కాబట్టి 1000 సార్లు అంటే ఏమిటి, మామూలు విషయం కాదుగా. 1000 రోజులు అనుకోండి బహుశా, అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పాటు మీరు 4 గంటలు చేసినటువంటి ఫలితం. 4 గంటల సేపు గ్రహణం చేయడం మామూలు విషయమా? అదొకటి చెప్తారు శాస్త్రంలో. రెండవది పునశ్చరణ, అంటే మీరు గతంలో ఒక మంత్రం చేశారు, ఆ మంత్రాన్ని పదే పదే మళ్ళీ అంత జపము చేసిన ఫలితం, అంటే కొన్ని లక్షలు చేసి అనుకోండి, ఈ సమయంలో చేసినటువంటి ఫలితం అన్ని లక్షలు చేసిన ఫలితం వస్తుందని దాని యొక్క అర్థము. కాబట్టి ఇది చేయండి. మరియు ఇక్కడ మీకు ఏదైనా సమస్య బాగా తీవ్రంగా ఉంది, అది ఏ ఏ భావానికి సంబంధించిందని చూసుకొని ఆ గ్రహం మీ జన్మజాతకంలో అక్కడ ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ యొక్క డిస్టర్బెన్సెస్ అనేవి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఒకటే ఏంటంటే గ్రహణం అనగానే ఏదో ఈ రాశి వారికి ఏదో అయిపోతుంది, ఆ రాశి వారికి ఏదో అయిపోతుంది కాదు. కొంచెం దాని ఎఫెక్ట్ ఉంటుంది, లేదా అపర కుబేరులు అయిపోతామని కాదు. మీరు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పూర్వజన్మ కర్మల్ని పాపాలని మంత్రము ద్వారా తగ్గించుకునేటువంటి గొప్ప అవకాశము అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి మనసుని లగ్నం చేసి చేయండి మంత్రం. చాలామంది ఏం చేస్తారంటే ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, అలా కాదు, మనసు లగ్నం చేసి మనసుతో చేయండి. ఇప్పుడు ఆలోచనతో చేస్తాము, మనసు మైండ్లో తిప్పుకుంటూ, లేదా మనం నోటితో చేస్తాం, అలా కాదు, మనసుతో చేయండి. మనసుతో చేయాలనే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క ఫలితం 100% కలుగుతుంది. శ్రీమాత్రే నమః.